లో హిందూ ఏకతా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని దేశద్రోహి వ్యాఖ్యలు అని ఆయన మండిపడ్డారు. పాక్ సోషల్ మీడియాలో రాహుల్ ట్రెండింగ్ లో ఉన్నారని అన్నారు. ఏది చిన్న యుద్ధం, ఎవరు గొప్ప ఖర్గేజీ అని ఆయన ప్రశ్నించారు. 9/11 దాడులు జరిగితే 10 ఏళ్ల వరకు అమెరికా ఏం చేయలేకపోయిందన్నారు. పహల్గాం ఘటనకు 15 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. పాత బస్తీలోని రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో సబ్సిడీలు ఇస్తున్నామని సంజయ్ ఆరోపించారు. సీఎంకు రోహింగ్యాలను బయటకు పంపే దమ్ముందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధం అట. ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేస్తే యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసే యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. అని రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా. ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి? పాకిస్తాన్ లో అభిమానులు. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ జరుగుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫిల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి చెప్దామన్న. లెక్క చెప్దామన్నా.